సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. జియో మరి జియో అని వినగానే ఖచ్చితంగా అందరికీ బాగా తెలిసింది. మరి ఇప్పుడైతే ఇది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతుంది. అయితే చాలామంది ఈ జియో రైజ్ అనేది మనం చూసాము. ఇప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి రావడంతోనే కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇది ఒక జాక్పాట్ అంటున్నారు, లేదా మరి ఇది జాక్పాట్ కాదు, ఇదేదో మరి నెగిటివ్లోకి వెళ్తుందా, లేదా అది మనకు సిరులు తెస్తుందా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఇది ఎంతవరకు లాభాలు ఇస్తూ ఉంది, ఈ పబ్లిక్ ఇష్యూ అనేది కూడా మరి దాని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ గారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పటివరకు జియో అనేది పబ్లిక్ ఇష్యూలోకి రాలేదు, ఇప్పుడైతే మరి ఎంటర్ కాబోతుంది. మరి అందులో ఇన్వెస్ట్ చేయాలని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు జాక్పాట్ అని అంటున్నారు కొంతమంది, లేదు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మీరేం చెప్తారు? సో జస్ట్ ఫర్ ద కంటెక్స్ట్ చెప్తున్నాను. వాల్యుయేషన్ జియో ఐపీఓ వాల్యుయేషన్ వచ్చేసి 52,000 crores. 2,000 crores. 52,000 crores. 52,000 crores. 52,000 crores వాల్యుయేషన్ ఐపీఓ వాల్యుయేషన్ 52,000 crores వస్తుంది. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక ఐపీఓ మనకి అలా అలకేట్ అయితే సరిపోతుంది, అక్కడ నుంచి వివసంగా రిటర్న్స్ వచ్చేస్తాయి, మనకి ట్రేడింగ్ కాదు, ఈ మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఎఫ్డీస్ కాదు, వీటన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఆ డ్రీమ్లో చాలామంది ఉంటారు. సో అట్లాగానే ఐపీఓ అలొకేషన్స్ ఐపీఓలో అలొకేషన్స్ కోసం అందరు అట్లాగానే ఇన్వెస్ట్ చేస్తారనమాట. కొంతమంది ఇంకొక ముందు స్టెప్ వేసి జియోని పక్కకు పెట్టేద్దాం, వేరే స్టార్టప్ కంపెనీస్లో అన్లిస్టెడ్ షేర్స్ కూడా కొంటున్నారు కొంతమంది బ్లాక్ మార్కెట్లో. సో అవన్నీ అవసరం లేదండి మనకి. ఫస్ట్ అసలు ఐపీఓ అంటే ఏందని తెలియని కూడా ఒకసారి చూద్దాం. ఐపీఓ అంటే ఏంది, అసలు జియో ఐపీఓ వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉంటే అసలు అది ఎవరికి లాభపడుతుంది, రీటైల్ ఇన్వెస్టర్స్ లాంటి మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందా, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆల్రెడీ మిలియనియర్స్ ఉన్న వీసీస్ కానీ ఎవరైతే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ప్లే చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందా ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఐపీఓ అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళకి క్లోజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళు పబ్లిక్ ఆఫరింగ్ చేస్తున్నారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేస్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది, వీళ్ళ కంపెనీలు ఉన్న షేర్స్ జనరల్ పబ్లిక్కి ఇవ్వడానికి ఓపెన్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడైతే హిస్టరీ తీసి చూసుకుంటే ఇప్పటివరకైనా ఐపీఓ అలొకేషన్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఓన్లీ 10% మాత్రమే అలొకేషన్స్ అయినాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఐపీఓ రేజ్ చేసినంత మాత్రాన మీరు రిచ్ అయిపోతారని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఏ కంపెనీస్ మిమ్మల్ని రిచ్ చేయాలని ఏ కంపెనీస్ పుట్టవండి, వాళ్ళకి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఐపీఓకి వస్తున్నారు. ఓకే, ఈ పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్గా చేంజ్ కావాలి. ఐపీఓ వచ్చేస్తుంది, మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఫోమోని క్రియేట్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఈ మీడియా ఛానల్స్, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ ఫోమోని క్రియేట్ చేస్తారు మనకి. అది కంపెనీ వాళ్ళు చేయిస్తారు. అది స్పాన్సర్డ్, మళ్ళీ కంప్లీట్లీ స్పాన్సర్డ్ పిఆర్ మేనేజ్మెంట్ అది. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అందరు స్టాక్ మార్కెట్ రావాల్సిందే కదా. స్టాక్ మార్కెట్లో మ్యానిపులేట్ చేయడం ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు, ఇదే పిఆర్ స్టంట్స్, ఇదే అడ్వర్టైజింగ్తోనే మనకి మ్యానిపులేట్ చేస్తారు. జియోనే కాదు, ఎవరైనా ఇదే చేస్తారు. ఇప్పటివరకు మనం చూసిన జొమాటో కానీ, ఓలా కానీ, ఎల్ఐసి కానీ, వీళ్ళందరూ చేసే వర్క్ అనమాట ఇది. సో మనల్ని అంత ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఈ వీడియోస్కి రిలేటెడ్ కానీ, ఆర్టికల్స్ కానీ, పెయిడ్ ఆర్టికల్స్ కానీ. సో మిమ్మల్ని రిచ్ చేయడానికి ఏ కంపెనీస్ పుట్టవు, అది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. వాళ్ళకి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ డెట్స్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు తప్పితే మనకి లాభం చేయడానికి ఎవరు రారు ఇక్కడ. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది ఏమనుకుంటారు అంటే ఐపీఓస్ అంటే ఫస్ట్ టైం మనం ఎంటర్ అవుతున్నాము, 1-2 years తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే మనం ఫస్ట్ వెళ్తున్నాము, ఎర్లీ ఎంట్రీ అనుకుంటాం ఐపీఓలో. కానీ మనకంటే మన తాతలు ఆల్రెడీ ఐపీఓలో ఆ కంపెనీలో ఉంటారు ఆల్రెడీ, వాళ్ళు ఎగ్జిట్ కావడానికి చూస్తుంటారు యాక్చువల్గా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్న స్టార్టప్స్ ఏవైతే లిస్ట్ అయిన స్టార్టప్స్ ఉన్నాయో వాటిలో చూసుకుంటే ఆ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వీసీస్ ఉంటారు. వాళ్ళ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక 5 years 10 years తర్వాత వాటిని ఐపీఓస్ రిలీజ్ చేసి రీటైల్ ఇన్వెస్టర్స్ని లోపలికి పిలుచుకొచ్చి వీళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఓకే, అండ్ అడిషనల్గా వాల్యుయేషన్స్ కూడా పెరిగిపోతాయి మళ్ళీ. అంతవరకు 100 crore 200 crore లేకపోతే 1000 crore ఉన్న కంపెనీ
సడన్గా 5,000 crore 10,000 crore 15,000 crore కొన్ని అయితే ఇప్పుడు జియో చూస్తున్నట్లుగా 52,000 crore వాల్యుయేషన్స్కి వెళ్ళిపోతున్నాయి. యా. సో వీటి వల్ల పడేది ఎవరు? రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. ఓకే. ఎవరైతే క్లోజ్ లూప్లో ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళు లాభపడతారు. మనం లాభపడాలి అంటే ఆ కంపెనీ టెక్నికల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ కంపెనీ టెక్నికల్స్ మీకు తెలుసా? ఐపీఓకి రిలీజ్ ముందే తెలియదు. దాని హిస్టరీ మనకు తెలుసా? తెలియదు. చాలామంది ఏమనుకుంటారు, రిలయన్స్ అంటే ఒక బ్రాండ్, డెఫినెట్గా మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి. ఒక 3 months బ్యాక్ రిలయన్స్ షేర్స్ ఒకసారి ప్రాఫిట్స్ చూడండి ఒకసారి, ఎంత షేర్స్ ఉన్నాయో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్, ఎంత రిటర్న్స్ జనరేట్ చేసినాయో మీరు ఒకసారి చూడండి తెలుస్తుంది. అండ్ రిలయన్స్ సబ్సిడరీ కంపెనీ అంటే ఇప్పుడంటే 2 స్ప్లిట్ అయిపోయినాయి, కానీ రిలయన్స్ పవర్ షేర్స్ ఒకసారి చూడండి. రిలయన్స్ పవర్ లిస్ట్ అయినప్పుడు ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఐపీఓ ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి చెక్ చేసుకోండి. అండ్ డిఫెన్స్కి రిలేటెడ్ నేవల్ది కూడా ఒకటి ఉందన్నమాట రిలయన్స్ది. అఫ్కోర్స్ ఇవన్నీ అనిల్ అంబానీవి, ముఖేష్ అంబానీవి కాదు. కాకపోతే ప్రతి కంపెనీ ఐపీఓ వచ్చినంత మాత్రాన ప్రాఫిట్ అవుతాయనే రూల్ లేదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఓన్లీ 10% అలొకేషన్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలామంది మిస్ అవుతారు. ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఏ ఐపీఓ వచ్చినా సరే వానికి ప్రతి ఐపీఓకి 2 lakhs జస్ట్ చేస్తుంటారు. అది రిఫండ్ వస్తాయి, కాకపోతే ఈ ప్రాసెస్లో మీరు టైం వేస్ట్ చేస్తున్నట్లే కదా. సో దాని బదులు జస్ట్ మీరు ఎఫ్డీ చేసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అన్నెసరిగా అంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ టైప్, అంటే ఒక ఐపీఓ కొట్టేస్తే చాలు మనకి దానిలోకి వెళ్ళి రిటర్న్స్ వస్తే దాంతో సెట్ అయిపోతుంది అనేసి అనుకుంటారు. సో ఈ మైండ్ సెట్ అనేది డెఫినెట్గా మనకు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఈ రిలయన్స్ జియోలో లాభపడేది ఎవరు ఎక్కువ ప్రాఫిట్ పొందుతారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ఫేస్బుక్, గూగుల్ అండ్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. ఓకే. లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉంటే గూగుల్ నుంచి, ఫేస్బుక్ నుంచి కోవిడ్ టైంలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రేజ్ చేశారు. వాళ్ళకి ఎక్కువ లాభం యాక్చువల్ మనకంటే. సో నా అడ్వైజ్ ఏంటంటే ఐపీఓస్ వెనకాల వెళ్ళకుండా సేమ్ అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుకోండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెట్టుకోండి. ఓకే. దాంట్లో ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ నిజంగానే ఐపీఓస్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయి చాలా హై రిటర్న్స్ వచ్చినా కూడా ఓకే, ప్రాబ్లం లేదు. అది మీ స్ట్రాటజీ కాదు, మీ ప్లానింగ్ కాదు. మీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంది? 5 yearsకి 2 yearsకి లేకపోతే 10 yearsకి మనం ఎట్లా రెగ్యులర్గా మాట్లాడుకుంటామో అట్లా ఉండాలి తప్పితే ఇన్ బిట్వీన్ వస్తున్న ఐపీఓస్ని మనం ప్లాన్ చేసుకుని ఫినాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు చేయట్లేదు కదా. సో ఈ స్ట్రాటజీస్ డెఫినెట్గా ఫాలో కండి. ఐపీఓస్కి డెఫినెట్గా దూరం ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మీరు చెప్పిన దాని తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్లాన్తో దిగుతామో దాన్ని స్టిక్ అయి ఉంటే బెటర్. మధ్యలో వచ్చే టెంప్ట్ చేసే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఆఫర్స్ కానీ దాని వైపు మాత్రం వెళ్లకుండా ఉంటేనే బెటర్ అనిపించింది. నైస్ సార్. అండ్ మెయిన్గా ఈ ఐపీఓ గురించి కానీ చాలా చక్కగా వివరించారు. సో మార్కెట్లో ప్రజెంట్ ఏదైనా ఒకటి కొత్తగా వస్తుందంటే దాని గురించి సెర్చ్ చేయడం కానీ అండ్ దాని గురించి చెయ్యొచ్చా అని అటువైపు అట్రాక్ట్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.